to the Little Chair Polyglot service. We are happy that you are with us and to be part of this session. Thank you. The opening prayer, C.H. Ratnapati Sagar, Tamil. പ്രാർത്ഥന കുറിക്കൂ വന്നവർക്കെപ്പറ്റി അന്നറിയോ അവൻ യേശു ക്രിസ്തുവിനെയോ നാമത്തിലെ വളർന്നു വാർക്കണേ இந்த கால ஆராதனை துவக்கமலை கட்டியோ சித்தார் கிரமை விருதை அளவையும் இந்த மன மகிழ்ச்சியும் கால் நிறுத்திப்பார் உங்களுக்கு செலுத்திவிட்டு கத்தவே ಒಂದೇ ಭಕ್ತಿಯು ನೀರ ಆಶೀರ್ವಾದ இந்த ஆராதனையில் ஆசீர்வாதத்தையோ அமர்த்தல் மடிவாழ்வு கிருபையே பிரசன்னத்தையோ இறங்கிக்கு பிடியோ மிட்டியும் பறையும் ரட்சகரோ அது இயேசுவின் மூலம் சென்று செலுத்தியோ நீங்கள் ஜீவன்கள் நல்கிதே ஆமென். Opening song by Yamiya, 85 year, will be singing in Telugu, Hindi, and Kannada. Amen.
Now, the Christopher will lead us into the specific prayer in Telugu. ప్రార్థన చేసుకుందాం. నా ప్రాణవాయువును సమర్పించుకో, నా అంతరంగంలో సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సమర్పించుకో. నా ప్రాణవాయువును సమర్పించుకో, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకు. పరిశుద్ధుల ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన ఉన్నతమైన శ్రేష్టమైన నామానికి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈ ఉదయకాల సమయంలో మేమందరము ఇటు రీతిగా మీ మందిరంలో చేరి మిమ్మల్ని ఆరాధించుటకు, మీ నామాన్ని గణపరచుటకు మా అందరి జీవితాల్లో మీరు అనుగ్రహించినటువంటి దినములకై, ఆయుష్కై, ఆరోగ్యములకై స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. ప్రాముఖ్యంగా ప్రపంచంలో ఉన్నటువంటి దేశపు అధినేతలను, అధికారులను మీ చేతులకు అప్పగిస్తున్నాం ప్రభా. ప్రజలకు సుభిక్షమైనటువంటి పరిపాలన అందించినట్లుగా కృప చూపించండి, జ్ఞానాన్ని దయచేయండి. అదే రీతిగానే ఇజ్రాయెల్, ఇరాన్, అమెరికా మిత్ర దేశాల మధ్య జరుగుతున్నటువంటి యుద్ధమును బట్టి మీ సన్నిధిలో ప్రార్థిస్తూ ఉన్నాను. యుద్ధ వాతావరణాన్ని బట్టి అనేకమైనటువంటి కుటుంబాలు నిరాశలై అనేక సమస్యలను ఎదుర్కొంటూ ఉండగా, శాంతికి సమాధానానికి అధిపైన దేవ నీకు స్తోత్రాలు. మీ చిత్తమైతే ఆ యుద్ధమును ఆపి శాంతి సమాధానకరమైనటువంటి పరిస్థితులను ఏర్పాటు చేయాలని వేడుకుంటూ ఉన్నాను. అలాగే క్రైస్తవ సమాజాన్ని బట్టి ప్రార్థిస్తూ ఉన్నాం ప్రభా. మీ నామమును కలిగి మిమ్మలను హృదయాధిపతిగా అంగీకరించి రక్షణ మార్గంలో నడుస్తూ ఉన్నటువంటి క్రైస్తవ సమాజంలో నేటి దినాలలో అనేకమైనటువంటి శ్రమలను, హింసలను, ఇబ్బందులను ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితుల్లో ప్రభా, పరిశుద్ధాత్మ అభిషేకం చేత, పరిశుద్ధాత్మ శక్తి చేత ప్రతి ఒక్క బిడ్డను మీరు బలపరచండి, స్థిరపరచండి. ఎటువంటి హింసనైనా, శోధనైనను ఎదుర్కొనగలిగినటువంటి శక్తి సామర్థ్యాలను వారికి అనుగ్రహించి ప్రభా, మీ రాకడ రోజు పర్యంతం వరకు వారు నిరీక్షణతో ఎదురు చూచుతూ విశ్వాసంతో ముందుకు నడిచే భాగ్యాన్ని దయచేయండి. అలాగే ఏసీటీసీ కమ్యూనిటీని బట్టి మీ సన్నిధిలో ప్రార్థిస్తూ ఉన్నాం. కాలేజీ యాజమాన్యం దీవించండి, ఆశీర్వదించండి. ప్రాముఖ్యంగా ప్రిన్సిపల్ గారిని, డిజిగ్నేట్ అయ్యి గారిని, అలాగే రిజిస్ట్రార్ గారిని, బర్సర్ గారిని, వార్డెన్ గారిని, చాప్లెన్ గారిని, అలాగే వివిధ శాఖలను నిర్వర్తిస్తున్నటువంటి దైవ సేవకులు ప్రతి ఒక్కరి బిడ్డను బట్టి మీ సన్నిధిలో ప్రార్థిస్తూ ఉన్నాం. ప్రతి ఒక్క బిడ్డను మీ యొక్క ఆత్మచేత నింపండి. కాలేజీ అంతటికి నల్లని ప్రభా నాయన అనేక మంది సేవకులను తయారు చేయగలిగినటువంటి పరిశ్రమగా ఈ యొక్క ఏసీటీసీని దీవించండి, ఆశీర్వదించండి. పరిశుద్ధాత్మ అభిషేకులతో దైవ సేవకులు నింపబడి నాయన బలమైనటువంటి సువార్తను అందించగలిగినటువంటి నీ ప్రియ బిడ్డలను లేవనెత్తుటకు సాధకులుగా వాడుకోమని అడుగుతూ ఉన్నాం. అలాగే విద్యార్థులను బట్టి నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం ప్రభా. నీ పిలుపునందుకుని నీ పరిచర్య చేయుటకు నన్ను వేదాంత విద్యను అభ్యసిస్తూ ఉండగా ప్రతి ఒక్క బిడ్డను మీరు బలపరచండి, స్థిరపరచండి. వారి జీవితంలో ఎదురవుతున్నటువంటి ప్రతి నాయన శోధనను వారు ఎదుర్కోగలిగినటువంటి స్థితిని వారికి దయచేయండి. విడిచి వచ్చినటువంటి కుటుంబములను, విడిచి వచ్చినటువంటి తల్లిదండ్రులు మీ చేతులకు అప్పగిస్తున్నాం. మీ కృపా బాహుళ్యంలో వారిని భద్రపరచమని వేడుకుంటున్నాం. అలాగే ప్రభా, ఫీజులు కట్టుకోలేనటువంటి బిడ్డలు ఎంతో మంది ఉన్నారు ప్రభా. వారికి సహాయ సహకారాలు అందించమని వేడుకుంటున్నాం. అనారోగ్యంతో బాధపడుతున్నటువంటి బిడ్డలు ఉన్నారు. నేను స్వస్థపరిచి యెహోవాను నేనేనన్నటువంటి వాగ్దానాన్ని ప్రియ బిడ్డల పట్ల స్థిరపరచమని వేడుకుంటున్నాం. మా ముందున్నటువంటి హోలీ వీక్స్ సెలవులను, అలాగే తరువాత జరిగినటువంటి ఎగ్జామినేషన్లోను, తరువాత జరిగినటువంటి గ్రాడ్యుయేషన్లోను నాతను ప్రభా మీ నామానికి మహిమ ఘనత కలుగునట్లుగా కృప చూపించండి. అలాగే మా క్యాంపస్ లో ఉన్నటువంటి టీచింగ్ స్టాఫ్, అలాగే అందరి వర్కర్స్, నాన్ టీచింగ్ స్టాఫ్ చేతులకు అప్పగిస్తున్నాం. ప్రతి ఒక్క బిడ్డను వారి కుటుంబాలను దీవించి ఆశీర్వదించమని వేడుకుంటున్నాం. అలాగే అనారోగ్యంతో బాధపడుతున్నటువంటి బిడ్డలు మీ చేతులకు అప్పగిస్తున్నాం ప్రభా. ప్రతి ఒక్క బిడ్డను బలపరచండి, స్థిరపరచండి. అలాగే పరశురామ గారిని కూడా మీ చేతులకు అప్పగిస్తున్నాం. అమ్మగారిని అతన్ని పూర్తిగా నయమై అతన్ని మా మధ్యకు నడిపిస్తున్నందుకు వందనాలు ప్రభా. అట్టి రీతిగానే సమయంలో జరుగుతున్నటువంటి ఉదయకాల ఆరాధనలో వివిధ భాషలతో అతని ప్రభా ఆరాధన జరిగిస్తూ ఉండగా ప్రతి ఒక్క బిడ్డను మీ యొక్క కృపా బాహుళ్యంలో భద్రపరిచి మీ నామానికి మహిమ ఘనత కలుగునట్లుగా ఆరాధన జరిగించమని
అడిగి పెట్టుకుంటున్నాము తండ్రి. That reads to be read by you, Prashant, in Hebrew, and by P. Shandupli in Greek. Habur Beduri Ijlah Agam Mutihan Teknikal Mispar Shumus Part 27 उसके कैटेगरी से हबोकर बेदरी इफिला अलग मदीना निकलास मिस्मा शमो पार्ट 27 उसकी कैटेगरी से बखा मिज़राह लेक्चर मिज़राहा एहे जगम अक्लजर रकाफ केजिम अमा विलोड भी और कबीश एज़रा अमा एहु बेचे Azal sel ahwat tek Shushla Abundi Gashluha Bezi Willor Bi Oro Kamesh Ezra Ama Yahud Bedjet Ashli Shushla Amudi Gashluha Bezi Letek Hazar Tanvili Bi Orek Ezi Ama Teklet Akram Vetla Akishari, Deboshet Sajohara, Mezini Rakma, Abra Hamudi, Wabriya Bezi, Khan Vishme Hakiya. Toganes, Anagnosma, Tispenis, Iodanis, Tissemara, Temeras, Ectis, Epistosis, Prosdomius, 9:1-2. Polindego, Toganos, Anagnosma, Tispenis, Iodanis, Tissemara, Temeras, Ectis, Epistosis, Prosdomius, 9:1-2. Alegrias Lego, El Cristo, Upseptomai, Sumatures, Moi, Te, Sinodesis, Mu, En, Nekmati, Kagia, Oti Lupe, Mem, Esti, Megalekai, Adiabai Stopis, Oduneti, Kadiamu, Hode, Teleovindo, Anagnosma. Now I request all the lady finalists to come and sing the national song from Andhra Christian Hymns.
നിങ്ങൾ എല്ലാവർക്കും ആശംസകൾ. Greetings to you all in the matchless name of Lord and Savior Jesus Christ. This morning I welcome you to the liturgy of Holy Water service. Before we meditate on the God's word, let us pray. Heavenly Parent of God, open our hearts and minds to your word. Speak us to your Holy Spirit and lead us in our truth. Transform us according to your will. In Jesus' name we pray. Amen. Especially, I thank Triune God for being with me throughout my theological journey, and especially I take this moment on behalf of all the 5-year students to thank our dear beloved principal sir, Dr. Gosala Prasad sir, and all the faculty members for guiding us through these formative years. Especially, I extend my thanks to Chaplain Reverend B. Chandradip sir for encouraging us to do this polyglot service. So, when we look into those things, especially your wisdom, your dedication, and your patience, have not only shaped our knowledge but also our character and our vision towards the ministry. So, especially, I thank each and every faculty for guiding us. The lessons you imparted will guide us throughout our life of ministry. So, the today text is taken from Exodus chapter 27, verses commencing from 9 to 19. So, we are meditating on the theme God with us. We are meditating on the theme God with us. As we look into Exodus chapter 27, verse 9 to 19, the pericope may seem like a mere architectural and structural details. But before meditating, we should know its broader context or wider context of the pericope. So when we look into the back chapters from Exodus chapter 25 to 32, we come across that God gives a detailed instructions to Moses to build the tabernacle. In the introduction of the scene in the chapter 32 and from chapter 33 to 40, the instructions are carried out carefully and obediently and faithfully by Moses. So what would be the reason that our text focuses on the outermost part of the tabernacle? So while we look at this pericope, a small and a larger question arises in our mind. In 21st century, technological advancement, robotic age, why does God so care about measurements, structure? What relevance does this have today for us all in life? So what might be the relevance to this for having us today? So this pericope will be looking at this, a powerful answer is given from this pericope. The first point is, God reveals His holiness through details. So when the materials used in the outer courtyard are not a mere just a random things, but are deeply symbolic in nature. Similarly, 4 item materials are used. The first one is fine linen curtains. It represents or symbolizes holiness and purity of the law. It forms a boundary declaring that God is holy and distinct from the sin. The second one is bronze. It symbolizes judgment. It reminds us that sin must be judged before entering the God's sanctuary. And the third one is silver. It symbolizes redemption in it. So it shows redemption is necessary to approach God in the tabernacle. So the fourth one is colorful entrance curtains. It symbolizes glory and the kingship of Yahweh. So every element in the tabernacle or the outer court of the tabernacle represents a God who is holy, who cannot be approached commonly. So God is teaching us that approaching Him requires holiness, not a mere familiarity with Him. The second point is God establishes order in worship. God establishes order in worship. From an Old Testament scholar, what proves is that tabernacle instructions reflect Yahweh's
He is more concerned about the order, holiness, and the worship of the people. Moreover, what the book emphasizes is that God brings order out of chaos, and especially He establishes structured holiness in the sanctuary. And moreover, God called His people to be an obedient one in the worship. So when we look at that, a nomadic and an uncertain environment of the life of Israelites, God is building a sanctuary on the outer courtyard which symbolizes the stability and the order in their lives. So I went to 1 Corinthians chapter 14, verse 40, it says, worship is not left to human creativity alone, it is designed and shaped by God. So generally, if you think like that, if worship has been left to or given to human creativity, we may put our own intentions, our own self-righteous ideologies in worshiping God. It may be useful or may not be useful. We are not that much particular about it. But if worship is left to our own creativity, it makes a huge impact on the God. So the third thing is, God desires to dwell among His people. The entire structure of the tabernacle and the outer courtyard represents or points back toward Exodus chapter 25, verse 8 says, let them make me a sanctuary that I may dwell among them. That I may dwell among them. So the courtyard is the first step of approach. That God is teaching us, God is near yet holy. God is accessible yet approached rightly. Tabernacle is just not a mere structure. It represents, it is a visible sign of God dwelling among His place. So dear ones, dear beloved in Christ, if God is that much particular, if God is that much particular about the details of the courtyard, how much more He is concerned, or how much more does He care about the heart of the worshipper, the life of the minister, and the order of the church. He wants to remember, if God is that much particular about the materials used in the tabernacle, or this one, materials like curtains, nails, bronze, silver, etc., if that much He is particular about those things, how much more He is particular about the heart of the worshipper. The second one is the life of the minister. The third one is the order of the church. So we may live in a digital and advanced age, but remember, God has not changed here. He still values obedience over performance, holiness over chaos, order out of chaos, and obedience over convenience. So dear ones, we may think that we cannot live a life that pleases or which is to God. But remember, the whole Bible says one truth. God does not call the qualified. He qualifies the God. Remember, the best example is the one who is standing before you and the one who are doing the service today. Because none of our home language is Tamil, English, Kannada, Tamil, Malayalam. None of our languages are not, it is our not our mother language, our mother tongue. But God has qualified by His grace to do this worship. So today, let us not overlook our spiritual details of our life, because the same God who has measured the pillars and the curtains of the outer court of the tabernacle and the outer courtyard of the tabernacle, the same God is going to measure, or the same God who is going to examine your heart, your worship, and your ministries. So dear ones, let us approach Him with reverence and serve Him with obedience and live as people among whom God is pleased and willing to dwell. Amen. మరి కొంత కలిగజాయి
आइए हम प्रार्थना करें। मैं प्रभु की प्रार्थना आशीर्वाद से हम विदा करें। प्यारे पिता परमेश्वर, हम आपको धन्यवाद देते हैं इस विशेष समय के लिए। अभी तक पूरी आराधना में आपने हमारी सहायता की और आपके आत्मा से हमें चलाया है, इसके लिए हम आपको धन्यवाद देते हैं। पुराने नियम में आपने अपने आप को हमें प्रत्यक्ष किया, पवित्र तंबू को निर्माण करने का आदेश दिया था और नए नियम में आपका वचन कहता है कि तुम्हारा देह पवित्र आत्मा का मंदिर है, इसलिए अपने शरीर के द्वारा परमेश्वर की महिमा करो। और हमें इतना बल दीजिए कि हम अपने देह और आत्मा से आपकी आराधना कर सकें। प्यारे प्रभु, हम आपको धन्यवाद देते हैं जिस रीति से आपने 4 सालों में हमें शिक्षा प्राप्त करने के समय दिया और अच्छी आत्मिक रीति से हमारे अध्यापकों का द्वारा शिक्षण आपने हमें दिया, इसके लिए हम आपको धन्यवाद देते हैं। परमेश्वर, आप हमारी मदद कीजिए ताकि हम सब अब से लेकर अपने पूरे जीवन में आपकी सेवा कर सकें और आपका सुसमाचार पूरी दुनिया को बता सकें। तो जो किसी व्यक्ति प्रभु यीशु मसीह का नाम से मानते हैं, सुना और ग्रहण कर हमें। प्रभु की प्रार्थना, हे हमारे पिता तुझे स्वर्ग में है, तेरा नाम पवित्र बन जाए, तेरा राज्य आए, तेरी इच्छा जैसे स्वर्ग में पूरी होती है वैसे पृथ्वी पर भी हो। हमारे दिन भर की रोटी आज हमें दी, और जिस प्रकार हमने अपने अपराधियों को क्षमा किया है वैसे ही तू भी हमारे अपराधियों को क्षमा कर, और हमें परीक्षा में ना ला परंतु बुरा से बचा, क्योंकि राज और पराक्रम और महिमा सदा तेरे हैं। आमीन। हमारे पिता परमेश्वर का प्रेम, प्रभु यीशु मसीह का अनुग्रह और शुद्ध आत्मा का सहभागिता अब से लेकर अंत तक अपने साथ रहें। I thank every faculty I love and love for being present in this service, and we are happy to do the final service on behalf of PD final year students. Thank you everyone for participating in this service. We did it with the worship around 8 languages by God's grace. We have titled it as Liturgia Polyglota, Multilingual Art of Worship, Diversity in Language, Unity in Christ. Thank you. Have a good day.